పేకాట ఒకసారి ఆడితే ఆ అలవాటు మిమ్మల్ని జీవితాంతం వదిలిపెట్టే ప్రసక్తి లేదని కంగ్డి సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం కంగ్డి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ పేకాట ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, వ్యసనానికి బానిసై అప్పులు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని పేర్కొన్నారు. దీంతో అప్పుల బాధ కుటుంబంలో విలువ తగ్గి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా పేకాట ఆడుతున్నప్పుడు చూసినా వెంటనే సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. తాగి వాహనాలు నడిపితే కావలసిన సరైన పత్రాలు లేకుండా ఎలాంటి వాహనం నడిపినా అట్టి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రజలకు ముఖ్య గమనిక, ఈ కంటి, సిర్గాపూర్, కల్హీర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి, ఎవరు కూడా ఎక్కడన్నా పేకాట ఆడితే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో దానివల్ల సంసారాలు ఖరాబ్ అవుతాయి, లాస్ట్కు అప్పుల పాలు అవుతారు, తాగుడుకు బానిస అవుతారు, ఇండైరెక్ట్గా రాష్ట్ర సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. పేకాట ఎక్కడన్నా ఆడితే మాత్రం 3 మండలాల్లో చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరన్నా ఆడినట్టు అయితే మీకు తెలిసినట్టయితే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. వారి వివరాలు కూడా చాలా గోప్యంగా సీక్రెట్గా వస్తాయి. మీ సొంత వాడైనా బంద్ చేసుకోవాలి, ఎందుకంటే అది నష్టం వాళ్ళకి, సంసారాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా పేకాట ఆడినా కూడా మాకు తెలియజేయాలి. ఒకవేళ ఆడినట్టయితే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. అదేవిధంగా తాగి నడిపిస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. డాక్యుమెంట్స్ కూడా లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్స్ ఉండడం వల్ల రేపు ఏదైనా జరిగినప్పుడు మనకి వెనుక ఫ్యామిలీ భరోసా ఉంటుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. అవి ఏం లేకుండా ఉంటే ఇట్లే తాగిపోయి ఎక్కడన్నా పడ్డానుకోండి, మన ఫ్యామిలీ నష్టపోతుంది, వెనుక ఉన్నటువంటి ఫ్యామిలీ రోడ్డు పాలపడదు. సో అందరూ కూడా తాగి ఎవరైనా నడిపిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మా ఎస్ఐలో కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఎవరు కూడా తాగి నడిపించొద్దు, నడిపిస్తే మాత్రం బండి సీజ్ చేసి డైరెక్ట్గా కోర్టులోనే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ పెట్టుకోవాలి, తాగి నడిపించొద్దు, పేకాట కూడా ఎక్కడ ఆడద్దు, ఆడితే మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ 3 మండలాల ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను.